చెప్పాను కదా! జెమినీ టీవీకి మంచి రోజులు రాబోతున్నాయనేసి లాస్ట్ వీక్ అయితే చెప్పాను. ఎగ్జాక్ట్‌గా ఈ వీక్ కూడా ఆశించిన దానికన్నా ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ అయితే వచ్చాయి. అలాగే నేను లాస్ట్ వీక్‌లో అయితే ఒక క్వెషన్ అయితే అడిగాను. ఏం క్వెషన్ అడిగా అంటే, మీ ఫేవరెట్ సీరియల్ ఏమి? జెమినీ టీవీలో వచ్చే మీ ఫేవరెట్ సీరియల్ ఏమి అనేసి లాస్ట్ వీక్ టీఆర్పీ రేటింగ్స్ గురించి అడిగినప్పుడైతే అడిగాను. దానికి చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. వాళ్ళ పేరుతో సహా వాళ్ళ పేరు నేను చెప్తా అని చెప్పాను. వాళ్ళ పేర్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఎవరు ఏం సీరియల్ పేరు చెప్పారు, వాళ్ళ పేరు ఇంక్లూడింగ్ వాళ్ళ పేరుతో అయితే వస్తుంది. అలాగే 46వ వారం టీఆర్పీలలో 6 PM స్లాట్ కూడా ఒక చరిత్ర అయితే సృష్టించింది. యాక్చువల్‌గా సీరియల్‌లో అన్ని టైములతో చూసుకుంటే మాత్రం ప్రైమ్ టైమ్ అనేది 6 PM నుంచి 10 PM వరకు వస్తుంది కదా! ఆఫ్టర్‌నూన్‌లో కూడా రాదంత టీఆర్పీ రేటింగ్. అంత తక్కువ టీఆర్పీ రేటింగ్ అయితే 6 PMకి అయితే వస్తుంది. అలాంటి 6 PMలో కూడా 1 అవర్ ఛాలెంజ్‌లో కొత్తగా రెక్కలొచ్చిన సీరియల్ 2+ టీఆర్పీ క్రాస్ చేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు నా నా భవిష్యత్తు అనిపించింది. మాక్సిమం ప్రతి ఒక్క సీరియల్ మంచి టీఆర్పీని అయితే గెయిన్ చేసాయి. అలాగే అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్ కూడా మంచి టీఆర్పీని అయితే గెయిన్ చేస్తుంది. మంచిగా ఉంది సీరియల్. మీకు ఎలా అనిపిస్తుంది సీరియల్? అలాగే మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే జెమినీ టీవీలో వచ్చే సీరియల్స్‌లో ఆల్ టైమ్ మీ ఫేవరెట్ సీరియల్ ఎంత కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్‌లో మీకు మాట్లాడుకుందాం. అలాగే అన్నపూర్ణ క్యాటరింగ్ సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో అయితే వస్తుంది. అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్ జరిగిన తర్వాత సీరియల్ ఎలా ఉంది, స్టోరీ ఎలా డెప్త్ ఉంది, మంచి రేటింగ్ వచ్చే ఛాన్స్ ఉందా ఏమనేసి దాని గురించి కూడా అయితే మాట్లాడదాం. ఇప్పుడు నేను ఫస్ట్ మనకి ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళ పేర్లు అయితే మీకు చెప్తాను. వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత నేను టీఆర్పీ రేటింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అనుకోవచ్చు జస్ట్ నెంబర్లే కదా, దాన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసేది అనేసి. దాంట్లోనే మెలికైతే ఉంది. ఆ మెలికేమో అనేసి మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మౌనిక గారైతే మెసేజ్ చేశారు. మా ఇంటి దేవత సీరియల్ మాకు నచ్చుతుంది సార్ అనేసి. నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ బాలు అనే క్యారెక్టర్ మన గుండెండ గుడిగంటలో ఉంది. యాక్టింగ్ మాత్రం ఇరగదీస్తాడు అసలు. అదే సీరియల్ కానీ ప్రైమ్ టైంలో కానీ వేసింటే 7:30, 8 PMలో కానీ వేసింటే మంచి టీఆర్పీ అయితే వచ్చేది. ఆఫ్టర్నూన్ వేయడం వల్ల దానికి ఆశించినంత టీఆర్పీ రాలేదు. దాన్ని ఏమన్నా కొంచెం కన్సిడర్ చేసి టైం అడ్జస్ట్మెంట్లే మెయిన్ ఇంపార్టెంట్. సీరియల్ బతకాలి, అలాగే యాక్టర్స్కి లైఫ్ రావాలంటే మాత్రం 200% టైం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనేసి నేనైతే అనుకుంటాను. లక్ష్మి శ్రీహరి కళ్యాణం సీరియల్ కూడా ఆఫ్టర్నూన్ వేసింటే అసలు టీఆర్పీ వచ్చేది కాదు. జెమినీకి పూర్వ వైభవం వచ్చేది కాదు. అదే మిస్టేకులు, చిన్న చిన్న మిస్టేకులు చేయకుండా మంచి సీరియల్ని ప్రైమ్ టైంలో వేసి కొంచెం ఓల్డ్ డెడ్ అవుతా అన్న సీరియల్స్ని ఎత్తి ఆఫ్టర్నూన్కి వేసి కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే స్టార్ మా వాళ్ళు దాంట్లో ముందంజలో ఉంటారని నేనైతే అంటాను. అలాగే సీరియల్ ప్రమోషన్స్ కూడా వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్లో చేస్తారు. ఈ జీ తెలుగు అలాగే జెమినీ టీవీ కొంచెం వెనకపడ్డాయి. కొంచెం కానీ కన్సిడర్ చేసి డెడ్ ఐలే సీరియల్ ఒక 500, 600 ఎపిసోడ్స్ అయిపోయిన సీరియల్ ఏదైనా బోర్ కొడతా ఉంది అనిపిస్తే ఆడియన్స్ రియాక్షన్ ఉంటుంది కదా ప్రోమోల కింద, వాటిలో కొంచెం తీసుకొని ఆ కన్సిడర్ చేసి దాంట్లో వేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగు. అలాగే మాధవ గారు అయితే చెప్పారు, కిరణ్ గారు జగదాత్రి సీరియల్ రివ్యూ చేయండి అనేసి. ఆ మానస గారు అయితే చెప్పారు, అది జగదాత్రి, అది జీ తెలుగులో చెప్పారు. సాయి చెప్పారు, గుడ్ నైట్ కిరణ్ అన్నయ్య, ఆటో విజయశాంతి ఆల్ ది బెస్ట్ కిరణ్ అన్నయ్య, న్యూ యూట్యూబ్ ఛానల్ పెట్టిందానికి థ్యాంక్ యూ సో మచ్ సాయి. ఇక్కడ సాయి అయితే చెప్పాడు. అలాగే పౌ నరేష్ గారు అయితే చెప్పారు, తెలుగు ఛానల్ అంటే ఈటీవీలో వచ్చిన మంచి సీరియల్స్ ఆ ఛానల్లో కూడా రాలేదు. మా టీవీ అంటే కార్తీక్ దీపం, జెమినీ అంటే మొగల్ రేకులు, చక్రవాకం, బట్ ఈటీవీ అంటే చాలా సీరియల్స్ ఉన్నాయనేసి చెప్పారు. ఇక్కడ వాళ్ళు ఆల్ టైమ్ ఫేవరెట్ సీరియల్ అయితే చెప్పారు. నరేష్ గారు అయితే ఇక్కడ సూపర్ అనిపిస్తుంది అది అయిపోయిన తర్వాత. రవి గారు అయితే నాకు తెలిసి జెమినీ టీవీ టీఆర్పీ వచ్చే సీరియల్స్ రాత్రి 8 గంటలకు భైరవి సూపర్ సీరియల్, అలాగే 8:30కి శ్రీహరి కళ్యాణం నాకు తెలిసి ఈ 2 మంచిగా వస్తున్నాయి టీఆర్పీ అనేసి రవి గారు అయితే చెప్పారు. సూపర్ రవి గారు ఈ 2 సీరియల్ అదే చెప్తాను కదా, కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ కూడా మనకి ప్రైమ్ టైంలో కనపడింటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అలాగే కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ అనేసి మన మణికంఠ గారు అయితే చెప్పారు, నెక్స్ట్ లెవెల్ సార్ ఇప్పుడుదా అనుకుంటా ఉన్నాను అదే చెప్పారు. అలాగే సరళ గారు అయితే చెప్పారు, రీమేక్ సీరియల్స్ తీసి అలాంటి క్యారెక్టర్స్ని తెలుగులో కూడా పెడుతున్నారు. తమిళ్ వాళ్ళు టేస్ట్ వేరే, తెలుగు వాళ్ళ టేస్ట్ వేరే. మీరు చాలా సార్లు చెప్పారు కదా, తమిళ్ మలయాళం సినిమాలు కూడా తెలుగులో టెలికాస్ట్ తీస్తున్నారు కానీ క్యారెక్టర్స్ని పెట్టరు కాదా ఫస్ట్. అలాగా జెమినీ సీరియల్స్లో క్యారెక్టర్స్ సెలక్షన్ కొంచెం సరదాగా వచ్చింది అయితే అనేసి అయితే చెప్పారు. అర్థం కాలేదు నాకు ఇది అని చెప్పి. ఎండ్ కార్డ్ పడేసలు మాత్రం స్టఫ్ లేని సీరియల్స్ని సాగదీస్తున్నారు అని కూడా అంటున్నారు. ఇంకా ఏదో రేటింగ్ బాగుంది అనుకోవడం పొరపాటు, బెస్ట్ అమంగ్ ద వర్స్ట్లా అనుకోవాలి. ఇది వేర్స్ ఓకే. వీళ్ళు చెప్పేది ఏమంటే సరళ గారు ఏం చెప్తానంటే వేరే సీరియల్ వేరే యాక్టర్స్ని తీసుకొస్తా ఉంటారు కదా అనేసి అన్నారు. దాని గురించి అయితే నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను. అలాగే మన బాగలేని సీరియల్ని ఎందుకు సాగదీస్తా ఉంటారు, దాని అయితే మధ్యాహ్నం గేజ్ లేకపోతే ఏం చేయొచ్చు కదా, కొత్త సీరియల్ని ప్రజెంట్ చేయొచ్చు కదా అని చెప్తాను. సూపర్ మేడం. నేనేం కామెంట్ చేశాను అంటే ఆన్సరు,
సరళ గారు మన తప్పు కూడా ఉంది. మనం ఎవరు వచ్చినా చూస్తున్నాం. మనకు అంటే వాళ్ళు బయట యాక్టర్స్ వచ్చినా గానీ సీరియల్స్ మంచి టీఆర్‌పీ వస్తున్నాయి. మన తెలుగు యాక్టర్స్‌కి రాలేదు కదా! అనేసి చెప్పారు. నేను దాని గురించి అయితే ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా చూడకున్నోళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి. అదయిపోయిన తర్వాత వినోద్ గారైతే మెసేజ్ చేశారు. 'శ్రీహరి కళ్యాణం' అని వాళ్ళ ఫేవరెట్ సీరియల్. థాంక్ యూ సో మచ్ సార్. మా ఇంటి దేవత వచ్చి ఏ అనేసి కామెంట్ చేశారు. నాకైతే వాళ్ళ పేరు తెలీదు. మా ఇంటి దేవత ఇద్దరు 'శ్రీహరి కళ్యాణం' అలాగే 'కొత్తగా రెక్కలొచ్చినా' అలాగే అదయిపోయిన తర్వాత 'శ్రీహరి కళ్యాణం', 'భైరవి' సీరియల్ ఇవన్నీ సీరియల్స్ మనకు కామెంట్ చేశారు. వీళ్ళందరికీ కూడా నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా. మీరైతే ఖచ్చితంగా మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పెట్టుకోండి. మంచి టీఆర్‌పీ రేటింగ్స్ అలాగే అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్‌కి సంబంధించిన స్టోరీ అయితే మీ ముందరికైతే తీసుకొస్తాను. ఈరోజు రేపు తీసుకొస్తాను. ఇక్కడ మనం టీఆర్‌పీ రేటింగ్స్‌లో గాని వచ్చేసినట్టయితే టీఆర్‌పీ రేటింగ్‌లో పాండురంగ మాత్రం వచ్చి రంగరంగ పాండురంగ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 0.59 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.65 అయితే వచ్చింది. అలాగే 'అమ్మకు ప్రేమతో' అనే సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 0.83 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.41 అయితే వచ్చింది. 'అభినందన' సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 0.75 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.41 అయితే వచ్చింది. 'మా ఇంటి దేవత' వచ్చి అర్బన్ సోల్ వచ్చి 1.31 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.76 అయితే వచ్చింది. ఇక్కడ ఈ సీరియల్ చూడండి రోజు రోజుకి కొంచెం కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. ఈ సీరియల్‌ని తీసుకుపోయి ప్రైమ్ టైమ్‌లో ఏస్తే ఇంకా మంచి టీఆర్‌పీ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఫాన్స్ వేరే ఛానెల్‌లో ఇదే యాక్టర్ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కూడా కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఈ సీరియల్‌ని ప్రైమ్ టైమ్‌లో గాని కన్సిడర్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే 'నాగమణి' సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 0.72 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.56 అయితే ఉంది. కొత్తగా రెక్కలొచ్చినా వచ్చి అర్బన్ సోల్ వచ్చి 2.14 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 1.19 అయితే ఉంది. అలాగే సత్య సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 1.00 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.67 అయితే ఉంది. అన్నపూర్ణ క్యాటరింగ్ అయితే ఈరోజు రాలేదు కాబట్టి శివంగి సీరియల్ అయితే ఈ వారం రాదు. నెక్స్ట్ వీక్‌లో ఫస్ట్ వీక్‌లో ఎంత టీఆర్‌పీ గెయిన్ చేస్తుంది అనుకుంటున్నారు? మీరు సీరియల్ చూస్తా ఉంటారు కదా! అది కామెంట్ చేయండి. అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్ నెక్స్ట్ వీక్ ఎంత టీఆర్‌పీ గెయిన్ చేయొచ్చు అనుకుంటున్నారు అనేసి. నాకు తెలిసినంత వరకు ఎంత గెయిన్ చేస్తుందని నేను లాస్ట్‌లో చెప్తాను. శివంగి సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 1.22 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.78 అయితే వచ్చింది. భైరవి సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 1.90 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.03 అయితే వచ్చింది. శ్రీహరి కళ్యాణం వచ్చి అర్బన్ సోల్ వచ్చి 2.08 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.13 అయితే వచ్చింది. మూడు ముళ్ళు సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 1.20 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.73 అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ మంజు వచ్చి అర్బన్ సోల్ వచ్చి 0.84 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.51 అయితే వచ్చింది. నందిని సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 0.56 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.73 అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత శ్రీహరి కళ్యాణం మళ్ళీ రిపీట్ టెలికాస్ట్‌లో 2:30 పీఎంలో అయితే ఏస్తా ఉంటారు. అక్కడ వచ్చి 0.38 అలాగే అర్బన్‌లో వచ్చి 0.33 అయితే వచ్చింది. ఇది ఈ వారం టీఆర్‌పీ రేటింగ్స్. నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా అయితే మళ్ళీ ఇంప్రూవ్‌మెంట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నపూర్ణ క్యాటరింగ్, శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే ప్రమోషన్స్ అయితే చేస్తా ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ యాక్టర్స్ దగ్గర పోయి ప్రమోషన్ చేయాలో ఆ ప్రమోషన్స్ అంతా చేస్తా ఉంటారు కాబట్టి ఆ సీరియల్ కానీ మంచి స్టఫ్ ఇచ్చిందంటే ఆ ముందు సీరియల్‌లు అలాగే ఆ ఎనకాల సీరియల్‌లు మంచి టీఆర్‌పీ అయితే గెయిన్ చేస్తాయి. అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్ 2+ టీఆర్‌పీ అయితే గెయిన్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీరెంత అనుకుంటా ఉంటారో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.